హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ అండ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి 5 సంయుక్త సంఖ్యల సగటు మరియు మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు మధ్య తేడా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మీన్కి, అలాగే ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మీన్కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే మనందరికీ తెలుసు. ఏంటి ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5, 7, 11 ఇవే కదా ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఇవి. అలాగే ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4 తర్వాత 5 ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది, 5 రాదు. నెక్స్ట్ 6 వస్తుందా? 6 తర్వాత 7 ఇక్కడ వచ్చేసింది, అది రాదు. నెక్స్ట్ 7 తర్వాత 8 వస్తుంది, 8 తర్వాత 9 వస్తుంది, 9 తర్వాత 10 కూడా వస్తుంది. అలా ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ ఇవి అవుతాయి అనమాట. అయితే వీటి యొక్క మీన్స్ ఉంటాయి కదా, సో వాటి డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీన్స్ అంటే మొత్తాన్ని యాడ్ చేయండి, ఇక్కడ ఈ మొత్తాన్ని కాంపోజిట్ నెంబర్స్ని యాడ్ చేయండి బై టోటల్ ఇవి 5 ఉన్నాయి కాబట్టి బై 5 చేస్తే ఈ కాంపోజిట్ నెంబర్స్ మొత్తానికి మీన్ వస్తుంది. అలాగే ప్రైమ్ నెంబర్స్కి మీన్ కట్టండి, మీన్ కడితే ఏమవుతుంది? మొత్తాన్ని యాడ్ చేయండి, మొత్తాన్ని యాడ్ చేసి బై ఇక్కడ కూడా ఇవి 5 ఉన్నాయి కాబట్టి బై 5 చేస్తారు. అలా వీటికి మీన్ వస్తుంది. ఈ మీన్స్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, అవునా? సేమ్ ఉంది కాబట్టి పై వాటిని డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే మొత్తాన్ని యాడ్ చేసి దాంట్లోంచి ఈ వాల్యూ తీసేయాలి. అలా చేయకుండా మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేద్దాం. మధ్యలో మైనస్ ఉంది కదా, సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 10 మైనస్ ఇక్కడ మళ్ళీ 10 వస్తుంది చూడండి. 5, 3, 2 అంటే 10, 10 మైనస్ 10 క్యాన్సిల్ అయిపోతుందా? అలాగే ఇక్కడ చూస్తే 4, 6, 8 టోటల్ 18 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 7, 11 మొత్తం 18 అవుతుందా? ఇక్కడ 18 ఇక్కడ 18 క్యాన్సిల్ అయిపోతుందా? మైనస్ ఉంది కాబట్టి ఇంకేం మిగిలింది? ఇక్కడ 9/5 ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అంటే 0 ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే 9/5 మిగులుతుంది. దాని వాల్యూని మనం ఏం చేద్దామంటే ఇంటూ 2/2 చేయండి. అప్పుడు పైన ఏమవుతుంది? 18 బై కింద 10 అవుతుందా? సో అలా వాల్యూ ఏమవుతుందంటే 1.8 అవుతుంది. అర్థమైందా? సో దట్ ఈజ్ ఆప్షన్ డి. క్లియరే కదా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమన్నాడంటే ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి 8 బేసి సహజ సంఖ్యల సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? అసలు ఇలాంటి ప్యాటర్న్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనల్ని కనుక మీన్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అడిగితే n వాల్యూ ఏదైతే ఉంటుందో అదే యావరేజ్ అవుతుంది. ఏమి అడిగినప్పుడు మీన్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అడిగితే అప్పుడు ఆ మీన్ వాల్యూ ఏమవుతుందంటే లేదా యావరేజ్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ n వాల్యూ ఏదైతే ఉందో అదే యావరేజ్ అవుతుంది. ఇక్కడ n బదులు ఏముంది? ఫస్ట్ 8 కదా, అంటే n వాల్యూ 8 అనమాట. n వాల్యూ 8 కాబట్టి యావరేజ్ కూడా ఏమవుతుందంటే 8 అవుతుంది డైరెక్ట్గా అనమాట. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, యావరేజ్ అంటే మనకేం తెలుసు? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదే కదా మనకు తెలిసింది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే ఇక్కడ సమ్ అంటే ఎవరి సమ్ము? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సమ్ అంటే ఎవరిది? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. మరి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏమవుతుంది? n స్క్వేర్ అవుతుంది. వేరే ఇక్కడ n అంటే 8 కదా, సో 8 స్క్వేర్ అవుతుంది, అవునా? 8 స్క్వేర్ అవుతుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఫస్ట్ 8 కదా, సో టర్మ్స్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 ఉంటాయి. సో 8 స్క్వేర్ బై 8 అంటే ఏమవుతుంది? 8 అవుతుంది. అలా యావరేజ్ ఏమైంది? డైరెక్ట్గా 8 అయిపోయింది. కానీ ఇదంతా చేయకుండా మనల్ని కనుక మీన్ లేదా యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే డైరెక్ట్గా n వాల్యూ ఏదవుతుందో అదే యావరేజ్ అయిపోతుంది. సో n అంటే 8 కాబట్టి 8 యావరేజ్ అవుతుంది. ఇంకా మళ్ళీ చెప్పను ఇంకా. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ ఏమంటున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 40. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ దీస్ నెంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 వరుసగా ఉండే సరి సంఖ్యల సగటు 40. ఈ సంఖ్యలలో చిన్న సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? 2 డిఫరెన్స్ ఉంటుంది, అవునా? మరి డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఉండాలి?
ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. ఇదే కదా నేను చెప్పుకుంటూ వస్తుంది ఇప్పుడు దాకా, అవునా? సో అలా ఇవి ఎక్కడ ఉంటాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అయితే ఈ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి 40 ఇచ్చాడు. కానీ ఇక్కడ ఈ సిరీస్ మొత్తం ఏపీలో ఉంది కాబట్టి యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా మిడిల్ టర్మ్ అవుతుంది, అవునా? సో అలా ఇది యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 40 ఇచ్చాడు, అవునా? సో ఇది 40 అవుతుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అన్నాను, 2 ఉంటుంది కదా. అలాంటప్పుడు దీని తర్వాత నెంబర్ ఏమవుతుంది, 42 అవుతుంది. ఆ తర్వాత నెంబర్ ఎంత అవుతుంది, 44 అవుతుంది. దీనికి ముందున్న నెంబర్ ఎంత అవుతుంది, 38 అవుతుంది. దీనికి ముందున్న నెంబర్ ఏమవుతుంది, 36 అవుతుంది. అలా నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అయితే మనల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటున్నాడు. మరి ఉన్న వాటిలో చిన్న నెంబర్ ఏంటి, 36 అని కదా. సో 36 అనేది చిన్న నెంబర్ అవుతుంది. ఒకవేళ మనల్ని కనుక పెద్ద నెంబర్ అడిగాడు అనుకోండి, పెద్ద నెంబర్ అడిగితే సింపుల్గా 44 అనేసి చెప్పేస్తాం అనమాట, ఓకేనా? సో ఇక్కడ మనల్ని అడిగింది చిన్న నెంబర్ కాబట్టి 36 ఈజ్ గోయింగ్ టు బి ది ఆన్సర్, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 7 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 7 యొక్క మొదటి 20 గుణిజాల సగటు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీనికి నేను ఆల్రెడీ షార్ట్ ట్రిక్ చెప్పా. ఏంటి ఇక్కడ మనకు కావాల్సింది యావరేజ్. ఎవరి యొక్క యావరేజ్, 7 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, 7 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ కావాలన్నమాట. ఇక్కడ 7 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఏం తీసుకోమన్నాను, 7 ఇంటూ తీసుకోమన్నా. 7 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 7 ఇంటూ తీసుకోమన్నా. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ 20 అంటున్నాడు. ఫస్ట్ 20 అంటున్నాడు కాబట్టి 20కి నెక్స్ట్ నెంబర్ తీసుకో. 20కి నెక్స్ట్ నెంబర్ తీసుకో. 20కి నెక్స్ట్ నెంబర్ అంటే 21 అవుతుంది. దానికి బై 2 చేస్తే మనకి ఏమొస్తుందంటే డైరెక్ట్గా యావరేజ్ వస్తుంది, ఓకేనా? 7 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 7 ఇంటూ తీసుకున్నాం. ఫస్ట్ 20 అంటున్నాడు కాబట్టి 20కి నెక్స్ట్ నెంబర్ తీసుకో, అంటే 21 తీసుకో. బై 2 చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే ఇంకా, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే 7 ఇంటూ 21 అంటే 7 1s 7, 7 2s 14, 147 అవుతుంది. బై 2 అవుతుందా? సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 2 1 టైము, 2 ఇక్కడ 7 టైమ్స్ పోతుందా, 7లో 3 టైమ్స్ పోతుంది, ఇంకా 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది కాబట్టి 5 టైమ్స్ పోతుంది. అలా 73.5 అనేది ఏమవుతుందంటే యావరేజ్ అవుతుంది, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 8 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 8 యొక్క మొదటి 20 గుణిజాల యొక్క సగటు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపులే కదా. ఏం కనుక్కోవాలి మనం, యావరేజ్ కనుక్కోవాలి. ఎవరి యొక్క యావరేజ్, 8 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ 8 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఏం తీసుకోవాలి, 8 ఇంటూ తీసుకోండి. ఫస్ట్ 20 అన్నాడు కాబట్టి 20కి నెక్స్ట్ నెంబర్ తీసుకో. 20కి నెక్స్ట్ నెంబర్ అంటే 21 అవుతుంది. దానికి బై 2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో 2 1 టైము, 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 21 అంటే ఎంత, 4 1s 4, 4 2s 8, 84 ఈజ్ గోయింగ్ టు బి ది ఆన్సర్, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 9 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 9 యొక్క మొదటి 30 గుణిజాల యొక్క సగటు ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 9 యొక్క మల్టిపుల్స్ అంటున్నాడు కాబట్టి 9 ఇంటూ తీసుకో. ఫస్ట్ 30 అంటున్నాడు కాబట్టి 30కి నెక్స్ట్ నెంబర్ తీసుకో, అంటే 31 తీసుకో. దానికి బై 2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో 9 ఇంటూ 1 9 అవుతుంది. 9 3s 27 అవుతుందా. సో 279 బై 2. సో చూస్తే ఏమవుతుంది అంటే క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 2లో 1 టైం పోతుంది. 7లో 3 టైమ్స్ పోతుందా, ఇంకా 1 మిగులుతుంది. 19 అవుతుందా. 19 అంటే 2 9 టైమ్స్ పోతుంది. 18 పోగా ఇంకా 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది, అంటే 5 టైమ్స్ పోతుంది. అలా 139.5 అనేది ఏమవుతుంది అంటే యావరేజ్ అవుతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 17. ఇక్కడ ఏమన్నాడంటే ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 50. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ది 4th అండ్ 2nd నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 వరుస సంఖ్యల సగటు 50, పెద్ద మరియు చిన్న సంఖ్యల లబ్ధం మరియు 4వ మరియు 2వ సంఖ్యల లబ్ధం మధ్య తేడా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనకి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇలా 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 50 ఇచ్చాడు, అవునా? సో ఇక్కడ ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ 1 1 1 అలా ఉంటుంది కదా. అలాంటప్పుడు సేమ్ డిఫరెన్స్ కాబట్టి ఎక్కడ ఉంటుంది, ఇవి ఏపీలో ఉంటాయి, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, యావరేజ్ 50 అంటున్నాడు. అంటే ఇక్కడ మిడిల్ వాల్యూయే కదా యావరేజ్, అది ఎంత ఇచ్చాడు అంటే 50 ఇచ్చాడు. దీని తర్వాత నెంబర్ ఏమవుతుంది, అప్పుడు డిఫరెన్స్ 1 కాబట్టి 51 అవుతుంది. దాని తర్వాత వచ్చే నెంబరు 52 అవుతుంది. దీనికి ముందు వచ్చే నెంబరు 49 అవుతుంది.
దీనికి ముందు వచ్చే నెంబర్ 48 అవుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే డిఫరెన్స్, వేటికి మధ్య డిఫరెన్స్ అంటే చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్, ప్రొడక్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏంటి 52, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 48. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 52 ఇంటూ 48 కదా. సో 52 ఇంటూ 48 దీనికి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫోర్త్ అండ్ సెకండ్ నెంబర్, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫోర్త్ అండ్ సెకండ్ నెంబర్. ఫోర్త్ నెంబర్ అంటే ఇది, సెకండ్ నెంబర్ అంటే ఇది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే 51 ఇంటూ 49, 51 ఇంటూ 49. ఓకేనా. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు, దీనికి డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనం దీన్ని ఎలా చేద్దామంటే చూడండి జాగ్రత్తగా, 52 51 ఈ రెండు ఒక పేరుగా తీసుకోండి, 48 49 ఈ రెండు ఒక పేరుగా తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 52ని 51 లాగా రాసుకుందాం. ఎలా అంటే చూడండి, 52ని ఎలా రాసుకోవచ్చు, 51 లాగా రాయాలి. అంటే 51 + 1 రాసుకోవచ్చా? అవునా కదా. ఇంటూ 48 అలానే వదిలేసేయండి. మైనస్ ఇక్కడ 51 అలానే వదిలేసేయండి. అండ్ అలాగే ఇక్కడ 49ని ఎలా రాసుకుందాం, 48 లాగా రాసుకుందాం. ఎందుకంటే ఈ రెండు పేరు కదా. సో 48 లాగా రాయాలంటే దీన్ని ఎలా రాయాలి, 48 + 1 లాగా రాయాలి. అవునా. సో ఇప్పుడు సింపుల్గా క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి జాగ్రత్తగా, 51 ఇంటూ 48, 51 ఇంటూ 48 అవుతుంది, ప్లస్ 1 ఇంటూ 48 మైనస్ 51 ఇంటూ 48, 51 ఇంటూ 48 అవుతుంది, మైనస్ 51 అవుతుందా? అవునా కదా. సో ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, మైనస్ 51 ఇంటూ 48 ప్లస్ 51 ఇంటూ 48 క్యాన్సిల్ అయిపోయి 48 మైనస్ 51 అవుతుంది. అలా ఆన్సర్ ఏమవుతుందంటే -3 అవుతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ ఏమంటున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 10, దెన్ వాట్ విల్ బి ది మిడిల్ నంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 వరుస సంఖ్యల సగటు 10 అయితే మధ్య సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇదిగోండి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఇవేనా కదా 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో డిఫరెన్స్ 1 1 1 ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయి, ఏపీలో ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఎంత అంటే 10 అనమాట. మరి ఇక్కడ ఇవి ఏపీలో ఉంటాయి కాబట్టి యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ. అవునా. సో అలా మిడిల్ వాల్యూ ఏమవుతుందంటే 10 అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ విల్ బి ది మిడిల్ నెంబర్, మనల్ని అడుగుతుంది కూడా మిడిల్ నెంబరే కాబట్టి ఖచ్చితంగా 10 అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. సో అలా ఆప్షన్ ఏ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూస్తే మళ్ళీ కొన్నిసార్లు ఇలా కూడా అడగవచ్చు. ఎలా అంటే ఫస్ట్ నెంబర్ అడుగుతాడు. ఓకేనా, ఫస్ట్ నెంబర్ అడగొచ్చు, లేదంటే లాస్ట్ నెంబర్ అడగొచ్చు. ఇలా ఏ పర్టికులర్ నెంబర్ అయినా అడగొచ్చు అనమాట. ఓకేనా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా నెంబర్స్ కనుక్కోండి. 10 తర్వాత ఎంత రావాలి, 11 రావాలి. ఎందుకంటే డిఫరెన్స్ 1 అనమాట. ఓకేనా. తర్వాత 12, దీని ముందు ఎంత వస్తుంది, 9 వస్తుంది, దీని ముందు 8. అలా రాసుకున్నాం అనుకోండి, ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్ పెట్టేస్తాం. అలా కాకుండా కొన్నిసార్లు ప్రోడక్ట్ అడిగాడు అనుకోండి, ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి ప్రోడక్ట్ అడుగుతాడు. అలా అడిగినా సరే కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ ఏమంటాడంటే ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 100, ఫైండ్ ద ఫస్ట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 వరుస సంఖ్యల యొక్క సగటు 100 అయితే మొదటి సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ 1 1 కాబట్టి ఎక్కడ ఉండాలి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు 100 అని. యావరేజ్ అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్, దట్ ఈజ్ ఇది మిడిల్ టర్మ్ అవుతుంది. ఇది ఎంత ఇచ్చాడు అంటే మనకి 100 ఇచ్చాడు కదా. సో యావరేజ్ 100. మనల్ని అడుగుతుందేమో ఫస్ట్ నెంబర్, అంటే ఈ నెంబర్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ 1 1 ఉంటుంది కదా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే. అలాంటప్పుడు దీని ముందు నెంబర్ ఏమవుతుంది, 99 అవుతుంది. దీనికి ముందు నెంబర్ ఏమవుతుంది, 98 అవుతుంది. మరి ఇదే కదా ఫస్ట్ నెంబరు. సో అలా ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 98 అవుతుంది. ఓకేనా. ఒకవేళ లాస్ట్ నెంబర్ అడిగితే ఆ నెక్స్ట్ నెంబర్ చూడు 101 అవుతుంది, ఆ నెక్స్ట్ నెంబర్ చూడు 102 అవుతుంది. ఒకవేళ లాస్ట్ నెంబర్ అడిగితే 102 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 100, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ నంబర్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 వరుస సంఖ్యల సగటు 100 అయితే పెద్ద మరియు చిన్న సంఖ్యల వర్గాల మధ్య తేడా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉండాలి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. డిఫరెన్స్ 1 1 కదా. అయితే ఇక్కడ వీటి యొక్క యావరేజ్
యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఎంత అంటే 100 ఇచ్చాడు. మరి ఇవి ఏపీలో ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ దట్ ఈజ్ 100 ఇచ్చాడు మనకి, అవునా. సో ఇది 100 ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో లార్జెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్కి అలాగే స్మాలెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్కి మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ లార్జెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ అవి కనుక్కోవాలన్నమాట. చూడండి ఇక్కడ 100 అయితే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, డిఫరెన్స్ 1 కాబట్టి 101 అవుతుంది. ఆ నెక్స్ట్ నెంబరు 102 అవుతుంది. దీనికి ముందు నెంబరు 99 అవుతుంది. దీనికి ముందు నెంబరు 98 అవుతుంది. మనల్ని అడుగుతుందేమో లార్జెస్ట్ నెంబరు అంటే 102 దీని యొక్క స్క్వేర్కి అలాగే స్మాలెస్ట్ నెంబరు 98 కదా, 98 దీని యొక్క స్క్వేర్కి వీటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్గా ఏబి అనుకుంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుందా. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిఏ కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. అలాంటప్పుడు ఏ మైనస్ బి అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఇది ఏ ఇది బి కదా, సబ్ట్రాక్ట్ చేస్తే 102లోంచి 98 పోతే ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేస్తే 102ని 98ని యాడ్ చేస్తే ఈ 2 అటు వెళ్ళిపోతుంది, 100 అవుతుందా. 100 + 100 200 అవుతుంది. చూడండి 200 అవుతుంది. అలా 4 × 200 అంటే వాల్యూ ఏమవుతుంది, వాల్యూ విల్ బి 800. ఓకేనా. సో అలా 800 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.